పెను వేప, నల్ల వేప అని కూడా అంటాం దీన్ని. దీని యొక్క తాట మీరు చెట్టు ఎక్కడికో పైకెళ్ళిపోయింది. అంచేత మాకు అందట్లేదు. చాలా ఇబ్బందిగా ఉందంటున్నా బార్క్ తీసుకోండి. ఒక 2, 3 అంగుళాల వెడల్పు కాస్త బార్క్ తీసుకొని పైన పెచ్చులు, ఎండిపోయిన పెచ్చులు గోకేసి లోపలికి తీసుకోండి. లోపల మళ్ళీ మానుకున్న పీసు రాకుండా జాగ్రత్తగా చూసుకుని ముక్కలుగా ఇరుచుకుని దాన్ని ఎండబెట్టుకోండి. నీడనైనా ఆరనివ్వచ్చు, ఎండలో అయినా. ఏదైతే గంధం తీశారో ఈ గంధాన్ని మీరు చిడుము, గజ్జిపొక్కులు ఇలాంటి అన్నిటి మీద కూడా, చర్మవ్యాధుల మీద కూడా వాడుకోవచ్చు. వాడుకుంటే ఏమవుతుందంటే ఆ మంట, దురద, ఆ పస్కారి మళ్ళీ పక్కన పాకుతాయి. కొన్ని చర్మవ్యాధులు ఎలా ఉంటాయంటే ఒక నీరు లాంటిది కారుతుంది అందులో. ఆ నీరు ఎంత లెక్క కారితే అంత లెక్క అది పెరిగిపోతూనే ఉంటుంది శరీరం అంతా. అలా పెరగకుండా ఉన్న చోట ఆపటానికి, మంచిగా తగ్గించడానికి, ఉపశమనంగా కూడా ఇది చాలా చక్కగా దీని వేరు గంధం కానీ, ఆకుల యొక్క గంధం కానీ ఉపయోగపడుతుందండి.